Audio Jungle. Audio Jungle. జై తెలంగాణ, జై కేసీఆర్. మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలోని ఉన్నటువంటి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని అత్యధిక మెజారిటీతో మనము గెలిపించుకోవాల్సిందిగా ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఇంతకుముందు మనకు హైదరాబాద్ సెగ్మెంట్లో ఉంటుండే ఈ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అంతా ఇప్పుడు మనకు దాదాపు మూడు పర్యాయాలు కంప్లీట్ అయింది. ఇది 4వ పర్యాయం. మొదటగా మనము జైపాల్ రెడ్డి గారిని గెలిపించారు కాంగ్రెస్ నుంచి. తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడో ఉన్నటువంటి నాయకుడు రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు తీసుకొచ్చి అతన్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గత 4-5 నెలల క్రితం. ఇప్పుడు మన కాసాని జ్ఞానేశ్వర్ గారికి మన కేసీఆర్ గారు మళ్ళీ పిలుపునిచ్చి మీరు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు నిలబడి మీరు గెలవాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కాసాని జ్ఞానేశ్వర్ గారు నిలబడడం జరిగింది. అతను కూడా గత 20-30 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు. మన రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు కాసాని జ్ఞానేశ్వర్ గారు. తర్వాత ఎమ్మెల్సీగా చేసిరు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ అతన్ని వెలికి చేసేలాగా మాట్లాడారు. ఈ 93 కులాలను నువ్వు ఎప్పుడు ఏకం చేయగలుగుతావు ఏడైతుందంటే అతను అత్యధికంగా గుంటూరు జిల్లాలో దాదాపు 56 కులాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యనే తెలిసింది. బీసీ కులాలకు సంబంధించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం జరిగింది. అలాంటి 93 కులాలను అతను ఏకం చేసినటువంటి వ్యక్తి. అతను మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా రావడం కూడా మన అదృష్టంగా భావించి మన బీసీలంతా ఏకమయ్యి బీసీలని కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఓసీ అంతా కలిసి మన కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థిని కారు గుర్తుపైన ఓటు వేసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకొని మనము పార్లమెంట్కి పంపించి ఈ 93 కులాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున కూడా అతను పోరాటం కొనసాగించి రావాల్సిన నిధులు నియామకాల గురించి కూడా అతను పోరాడే శక్తి అతనికి ఉంది. కాబట్టి మనందరం కట్టుకలిసిగా వేసి అతనికి 13వ తేదీన మనము కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన బీసీ ముద్దుబిడ్డ రాజేంద్రనగర్ పులిబిడ్డ మన ప్రకాష్ అన్న గారు 4వసారి కూడా గెలవడం జరిగింది. అంటే అతను 4 పర్యాయాలు కూడా గెలుస్తూ వస్తున్నాడు. అంటే దానికి కారణం ప్రకాష్ అన్న గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను ఏకం చేసుకొని పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషిని కలుపుకుపోయి అతని వద్దకు ఎవరు వెళ్ళినా ఏ పార్టీ అనకుండా నీకేం పని పడ్డది ఏం కావాలని చెప్పేసి ముందు అడిగిన తర్వాతనే అతను ఇవి చేస్తుండేది. కానీ ఏ పార్టీ అని మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరిని అడగడు ఆయన. అట్లాంటి మనిషి 4 సార్లు కూడా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా మన గతంలో చూసుకుంటే రంజిత్ రెడ్డి గారిని కూడా మనము మన పార్టీ తరఫున రాజేంద్రనగర్ గడ్డ నుంచే మనము మెజారిటీ ఇచ్చి గెలిపించినాము. ఈసారి కూడా ఖచ్చితంగా మన ప్రకాష్ అన్న గారి పేరు నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరము అందరం కష్టపడి పని చేస్తూ మన కారు గుర్తుకు ఓటు వేయించి మన రాజేంద్రనగర్ గడ్డ నుంచి మన ప్రకాష్ అన్నతో కలిసి మనం పని చేసుకుంటూ మళ్ళొకసారి 3వసారి హ్యాట్రిక్గా మన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రకాష్ అన్న.